భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన తర్వాత మొట్టమొదటిసారిగా మావోయిస్టుల చెర నుంచి బయటపడి కంచుకోట బద్దలై మొన్న జనవరి 26కు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకున్నారు బస్తర్ ప్రజలు. రేడియో వచ్చింది ఇప్పుడు అక్కడికి. గొప్ప సంస్కృతి, ప్రగతి, ఆత్మవిశ్వాసం వీటన్నిటికీ చిహ్నంగా బస్తర్ మారుతోంది. ఛత్తీస్గఢ్లో ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన బస్తర్ పండంపై మోదీ గారు ప్రశంసలు కురిపించారు. బస్తర్ ప్రాంతపు గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలు, గిరిజన వారసత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించారని కొనియాడారు. గతంలో బస్తర్ అంటే మావోయిజం, హింస, వెనకబాటుతనం ఇవన్నీ గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు బస్తర్ అంటే మొత్తం పూర్తిగా మారిపోయింది, అభివృద్ధి చెందుతుంది. ఉపాధి కోసం టీ షాపులు ఇలాంటి వెరైటీవి పెడుతూ ప్రజల్ని ఆకర్షిస్తున్నారు. జనజీవన శ్రవంతిలో కలిసిపోతున్నారు. ఆ ప్రాంత భవిష్యత్తులో శాంతి, ప్రగతి, సాంస్కృతిక గౌరవం నిండిపోతోంది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. గిరిజనులు, హస్తకళలు, స్థానిక వంటకాలు, సాంప్రదాయ గిరిజన నృత్యాలు, జానపద గీతాలతో బస్తర్ వైభవాన్ని చాటి చెప్పింది.